వెల్కమ్ టు ద డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజీ పైన ఒక స్పష్టత వచ్చింది. ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అనే దానిపైన మనకు ఇవాళ ఈసీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లలో మొత్తం 81.76% మంది తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం చూసాం పోలింగ్ రోజున ఉదయం నుంచి కూడా ఒక ఓటు సునామీ మనకు కనిపించింది. ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినప్పటికీ కూడా బార్లు తీరినటువంటి ప్రజలు మనకు కనిపించారు. సో దేశ విదేశాల నుంచి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. తన ఓటు కోసం లక్షల ఖర్చు పెట్టుకొని మరీ వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో మనం చూసాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం చూస్తే ఏదైతే సాధారణ ఓటర్లు 80.66% తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటే, ఇక ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4,44,000 మంది తమ యొక్క ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లో కూడా గతం కంటే అధికంగా 1,49,000 మంది ఓట్లు వేశారంటే ఈసారి ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఇంతలా 1957 నుంచి చూస్తే కూడా పోల్ పర్సంటేజ్ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, విభజన జరిగిన తర్వాత కూడా ఎప్పుడు జరగలేదనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ స్థాయిలో తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ముందుకు రావడం, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజా చైతన్యంగా భావించాలా, లేకపోతే ఇప్పటి వరకు కూడా చాలా ఏదైతే భయంతో కావచ్చు, లేకపోతే తమ పైన ఏం చేస్తారో ఏం మాట్లాడితే అనేటువంటి చాలామంది వణికిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రజాస్వామ్యంలో తమ యొక్క నిరసన కానీ తన వ్యతిరేకతను కానీ వ్యక్తం చేసుకునేందుకు ఆందోళనలు, ధర్నాలు, బందులు లాంటివి జరిగేటివి. కానీ ఆంధ్రప్రదేశ్లో ముందస్తు అరెస్టులతోనే ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టారు. ఎక్కడా కూడా గట్టిగా తమ వాయిస్ కనీసం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసినప్పటికీ కేసులు ఫైల్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. సో వీటన్నిటి నేపథ్యంలో ఓటర్లు తమ యొక్క నిరసనను కావచ్చు, లేక తమలో ఉన్న కసినంతా కూడా ఈసారి చూపించారా అనేది ఒక చర్చకు వస్తున్నటువంటి అంశం. అందువల్లే ఈ స్థాయిలో కూడా ఓటు వేశారు అనేది ఒక అంచనా. ఎందుకంటే 2023 ఆగస్టు నుంచి షెడ్యూల్ వచ్చేంత వరకు దాదాపు 60 లక్షల మంది ఓటర్లను ఏదో ఒక రూపంలో, వారు చనిపోయిన వారు కావచ్చు, లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు కావచ్చు, ఓటర్ల తొలగింపు కూడా జరిగింది. కొత్తగా 10 లక్షల మంది యాడ్ అయ్యారు. సో ఇంతమంది ఓట్లు లేనప్పటికీ కూడా ఇంత పర్సంటేజ్ మనకు చూసేందుకు దాదాపుగా 2% అనిపించినా, కానీ ఈసారి చాలా పెద్ద సంఖ్యలో తమ యొక్క ఓటును కూడా వినియోగించుకున్న పరిస్థితి. ఈ ఓట్లు పెరిగినటువంటి పోలింగ్ శాతంతో ఇప్పటికే చాలామందిలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు దాకా చాలా ధీమాతో ఉన్నటువంటి వారు తెగబడుతున్నారు. ప్రత్యర్థులపైన దాడులు చేసేందుకు తమకు సహకరించిన వారి అంతు చూడాలనేటువంటిది కూడా. వీటన్నిటిని బట్టి ఫలితం ఎలా ఉండబోతోందో కూడా అర్థమైపోతోంది. ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే చాలా విశ్వాసం కనిపిస్తోంది. సో ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాల మొత్తం పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఇటు డీజీపీని, సిఎస్ని నేరుగా కూడా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి, తర్వాత చర్యలు తీసుకునేటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇవంతా కూడా పోలింగ్ పర్సంటేజీ పెరగడంతో ఒకవైపు పెరిగిన పర్సంటేజీ తమకు అనుకూలమని చెప్తూనే ఈ రకమైనటువంటి దాడులకు ఎందుకు తెగబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పెరిగిన పర్సంటేజీ ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది, ఎవరి విశ్వాసం ఏంటనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ